అయ్యో ఏందంటే ఆంటీ ఏంట్రా ముసలి ఎలుగు బంటి. ఆంటీ అంటే తప్పే ఉందండి, మీరు నాకంటే పెద్దే కదా. ఏదో 5 నిమిషాలు పెద్దదాన్ని, ఆ మాత్రం దానికి ఆంటీ అయిపోతానా? 5 సెకండ్లైనా పెద్దే కదా నా తుండుకొడ్డా. సరే గాని ఎవరి అందాల కత్తిరి నా కైఫో నా మేనకోడలు. మేనకోళ్ళ అయితే నేను మీకు అల్లుళ్ళు అవుతాను. హాయ్ అత్తగారు. ఏంటి అది కాదు, ఈ అందాల బ్యూటీని ఎవడు చేసుకుంటాడో గానీ ఆడే. సార్ చిల్లు పడింది చూసుకోండి చెంబుకి. నా మనసుకే చిల్లు పడిందే. ఆఫ్టర్ ఆల్ చెంబు దేవుంది నా తుండుకొడ్డా. చాలే వెళ్ళి పని చేసుకో, మేము ముగ్గులు వేసుకోవాలి. నన్ను ముగ్గులోకి దింపింది, ఇంకా ముగ్గు వేస్తుందిలే నా తుండుకొడ్డా. మై బ్యూటీ. అలాగే అనుకో. ఏంది అంకులా? షిట్. ఓ నాది చెంబు కదా. అబ్బా ఎండ వచ్చేస్తుంది, త్వరగా ముగ్గువే. తర్వాత తులసి పూజ చేయాలి. తులసెవరు? పక్కింటి ఆంటీయా? అబ్బా తులసి అంటే ఆంటీ కాదు, తులసమ్మ తల్లి. తులసి కోటకు పూజ చేయాలి, త్వరగా కాని. దేవుడా, ఏదో రూపంలో నువ్వు వచ్చి నన్ను ముగ్గు గంట నుంచి తప్పించు తండ్రి, ప్లీజ్ తప్పించు. మీరేంటి మళ్ళీ వచ్చారు? ఏయ్ మళ్ళీ వాడితో మాట్లాంటి, ముందు నువ్వు ముగ్గువే. ఏంది మళ్ళీనా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమో. ఎంత అందమైన ఆడదే నా జీవితంలో ఎప్పుడూ నా కంట పడలేదు, తెలుసా నీకు? ఓహో, పెద్ద వయసు కదా, అందుకే మీకు చూపు మందగించుంటుంది. అలాంటి అందమైన అమ్మాయి కనిపించలేదు. కాదు, 6 అడుగుల ఆజాన్ బావరైన బ్యూటీనే నేను ఎంతవరకు చూడలేదు తెలుసా. అనుష్క నిన్ను చూస్తే అసూయపడుద్ది. థ్యాంక్ యూ, నాకు చాలా పనుంది, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అట కాదు, శంగావి రంగు చీర కట్టుకున్న చిన్నదే దాని జీవదయ్యా అన్నమంతా. నువ్వు సూపర్ రా ముసలోడా, నీ వల్ల నా ముగ్గు ఈజీ అయిపోయింది. చెంబులో నీళ్లు కారిపోతున్నాయిరా. అవునా, నా నోట్లో సొల్లు కూడా కారిపోతా ఉంది. పోరా మళ్ళీ ముగ్గేసినాక పోతా. ఆంటీ ముగ్గు అయిపోయిందిగా. అయిపోయినదంట చూడండి. చాలా బాగా వేసినది కదా ముగ్గు. ఇది ముగ్గా? ఎవరైనా దీన్ని ముగ్గు అంటారా? అసలు నీకు ముగ్గు వేయడం వచ్చా? రాకుండానే ఇంత మంచి ముగ్గు వేస్తానా? చాలే, ఇదేనా మీ అనసూయ దేవి మీకిచ్చిన ట్రైనింగ్? ఇదొక్కటి చాలు అనసూయ దేవి దగ్గర మీరు పెరగలేదు అని చెప్పడానికి. మధు, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. ఏ ముగ్గులా వేయకూడదా? చాలే, ఇలా పిచ్చి గీతలు గీస్తే ముగ్గు అవుతుందా? ఇలాంటి గీతల్ని గీస్తే ముగ్గని ఎవరైనా అంటారా? అంటారు. ఎస్, అది నీ కంటికి గీతల్లా కనిపించుండొచ్చు, కానీ ఆ గీతల్లో కంటికి కనిపించని అర్థం పరమార్థంలో ఉంది తల్లి. అర్థం పరమార్థమా? అవును, ఒక్కసారి ఆ గీతల్ని చూడు. ఎలా ఉంది? 18లా ఉంది. అంటే నీ బుర్రకు అర్థం కాలేదా? ఆ గీత భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయని చెప్తోంది. ఏంది ఈ ముగ్గులు అంత మీనింగ్ ఉందా నా తుండుకొడ్డా? ఆ గీత చూడు. త్రిశూలంలా ఉంది. శివుడి శూలం ఉంటే ఈ ముగ్గులో శివుడు ఎక్కడో ఉండే ఉంటాడు. ఎతికితే ఏ గీతలో అయినా ఉండే ఉంటాడు, పక్కన పాడుతూ కూడా ఉండే ఉంటది కదా. ముగ్గేదంటే త్రిశూలం శివుడు అంటారేంటండి? శూలం కాదమ్మా, అటు చూడు, పక్కన ఏముంది? 3 సున్నాలున్నాయి.
అది సున్నాలు కాదమ్మా, అవును, సున్నం కాదు, పెయింట్ పెయింట్. చెంబు పగిలిపోతుంది. అవి సున్నాలు కాదురా, బ్రహ్మ 3 ముఖాలు. ఏంది? బ్రహ్మదేవుడు మోకాళ్ళ అంటే 2 కదా ఉండాలి, ఆడ 3 ఉన్నాయింది. ఆహా, మోకాళ్ళు కాదు, ముఖాలు అంటే ఫేసెస్. అయితే ఇంకా నీకు అర్థం కాలేదా మధు? ఈ ముగ్గులో త్రిమూర్తుల్ని చూపించింది. జగమంతా త్రిమూర్తులమయమని మనకు తెలియజేసింది. ఓ అదే మల్లీశ్వరి ముగ్గు సారాంశం. ఏంది? సారానా? యా? నీ బొందరా, నీ బొంద. చాలు వెళ్ళు, వెళ్ళు. ఇగో ఆహా. అంటే ఆగు, ఆవేశపడమాక నాకు తుండు కూడా. చూడు, నువ్వు నా కాడ రూపాయి వడ్డీకి 10 లక్షలు అప్పుగా తీసుకున్నావు, అవునా? దాన్ని నువ్వు 10 రూపాయల వడ్డీకి తిప్పుతా ఉండవు, అవునా? అయితే ఏంట్రా? నువ్వు నాకు అడ్డు చెప్పినా, నా దారికి అడ్డం వచ్చినా ఆ 10 లక్షలు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. అయ్యో, దానికి ఎందుకంత కోపం మన్మథరావు గారు? దిస్ ఈస్ ది రెస్పెక్ట్ ఐ వాంట్. మెయింటైన్ ది సేమ్. ఓకే ఓకే. బాయ్. వస్తాం మళ్ళీ. వస్తా తల్లి, వస్తా. సరే రా మళ్ళీ వెళ్ళి తెలుసుకోవడానికి పోచేద్దాం. అలాగే. సరే వెళ్ళమ్మా. అయ్యో, ఏయ్, ఈ 2 తీసుకుని లోపల రండి. అలాగే అత్తయ్య గారు. రామా, రా. ఏంటంటీ? అయ్యో, నా తల పగిలిపోయేలా ఉందమ్మా. టాబ్లెట్ ఏమైనా తెమ్మంటారా? అయ్యో, ఇది టాబ్లెట్లకు తగ్గే టెన్షన్ కాదమ్మా. పోనీ మందేమైనా తీసుకుంటారా ఆంటీ? ఆ, చి, 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 చి. అయ్యో, నాకు మందు అలవాట్లేదు. అంటే మీ పెద్ద అబ్బాయి తాగే మందు కాదా ఆంటీ? ఆ, మా పెద్దబ్బాయి మందు వేస్తాడని నీకెలా తెలుసు? అది మీ చిన్న అబ్బాయి చెప్పాడంటీ. అది సరే, నువ్వెవరమ్మా? నువ్వెక్కడి నుంచి వచ్చావు? అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నన్ను కాపాడడానికి కారణం ఏంటి? చెప్తానంటీ. నేను నేను మళ్ళీ ఇదొకటి పానకల్ల పొడకలాగా. ఆ మధు, ఇక్కడేం చేస్తున్నావు? పోచేసేద్దామా? అంటే అది ఆంటీ. మధుమతి పిలుస్తుంది, వెళ్ళమ్మా. అలాగే ఆంటీ. పద మధు. పట్టుకో. అదేంటి అగ్గిపుల్లను అలా పట్టుకున్నారు? అది మగాళ్ళు సిగరెట్ వెలిగించుకోవడానికి పట్టుకుంటారు కదా. అంటే అదేంటంటే ఆరని కుమాయి దీపం తులసమ్మ దీపం చేరని నీ పాద దీపం కర్పూర దీపం. ఆరని కుమాయి దీపం తులసమ్మ దీపం చేరని నీ పాద దీపం కర్పూర దీపం. చేరని నీ పాద దీపం కర్పూర దీపం. ఆరని కుమాయి దీపం తులసమ్మ దీపం చేరని నీ పాద దీపం కర్పూర దీపం. ఇదేంటి దీపం మంత్రం చెప్పమంటే కార్తీక దీపం సినిమాలో పాట పాడుతున్నావేంటి? అయ్యో, అంటే కార్తీక దీపమైనా తులసమ్మ దీపమైనా దీపం దీపమే కదమ్మా. కరెక్ట్ కరెక్ట్. దైవానికి దీపమే అని నేర్పించానన్నమాట, అందుకే అలా పాడింది. అవునవును.
దీపాలు వేరేనా వెలుగొక్కటే, రూపాలు వేరేనా సిగరెట్ పొగ ఒక్కటే అని. ఏంటి? అంటే నా ఉద్దేశం దైవం ఒక్కటే అని. సరే, తులసి పాట పాడండి. తులసి పాట ఈ సందర్భంలో పాడితే బాగుంటుందా? ఈ సందర్భంలోనే కరెక్ట్. అసలు మీకు వచ్చా రాదా? అయ్యయ్యో బాలే దానివమ్మా, నేను దగ్గరుండి మరీ నేర్పించాను. అమ్మ మళ్ళీ పాడమ్మా. తప్పదా? అయ్యో తప్పదు తల్లి. 1 2 3 చుక్క 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 చుక్క. నేను పాడమన్నదేంటి, నువ్వు పాడుతుందేంటి? నువ్వే కదమ్మా తులసిలో పాట పాడమన్నావు. చాలే, నేను పాడమంది తులసి సినిమాలో పాట కాదండి, తులసమ్మ మీద పాట. ఫిష్ చిన్న కన్ఫ్యూజన్ లే. పోనీ మళ్ళీ పాడినా? వద్దులే, ప్రదక్షిణ చేద్దాం పద. అలాగే. ఏంటి ప్రదక్షిణ అంటే ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నావు? మరి తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అలాగా, పద. అయ్యయ్యయ్యా, అయ్యో అమ్మో, ఈ మళ్ళీ కొంప ముంచింది. రివర్స్ ప్రదక్షిణ చేస్తుంది. ఇప్పుడు ఆ మధు పట్టేస్తుంది. ఎలా పాలి? సారీ. మళ్ళీ ఏంటండి? ప్రదక్షిణలేంటి ఇలా చేస్తున్నావు? నీకు నచ్చలేదా? అయితే వాకింగ్ స్టైల్ మారుస్తాలే. ఇప్పుడు చూడు. అబ్బా, చెయ్యి నలిగిపోతుందండి. ఇక్కడ గుండె నలిగిపోతుంది బుజ్జి. ఆపండి. నేను అడిగింది స్టైల్ తగ్గిందని కాదు, మరి తప్పుగా చేస్తున్నారేంటి అని. ఓ అందుకా? సారీ. ఇప్పుడు ఓకేనా? అయ్యో, ఇటు నుంచి అటు కాదండి, అటు నుంచి ఇటు తిరగాలి. అంటే అది అంటే ఏ వైపు నుండి ప్రదర్శనలు చేయాలో తెలీదా? అయ్యో, అడ్డంగా బుక్ అయిపోయానే. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అసలు రాజశేఖర్ కూతురేనా? అయ్యో, నిజంగా నువ్వు అనసూయదేవి గారి పెంపకంలో పెరిగావా? ఆవిడ నీకు ఆచార సంప్రదాయాలు నేర్పించారా? అంటే మధు తొందరపడి నా పెంపకాన్ని కంపు పట్టించకో. చెప్పవేంటి మల్లీశ్వరి? చెప్పు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎడమ నుంచి కుడికి ప్రదక్షిణాలు చేస్తే మనకు మంచిది. అదే ఇలా కుడి నుంచి ఎడమకు తిరిగితే పరులకు మంచిది. ఆ
పరుల క్షేమం కోసమే నా క్షేమాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రదక్షిణాలు చేస్తున్నాను ఇది చెప్పమ్మా చెప్పు. అలాగే ఆంటీ. మధు విన్నావుగా, నా మనసులో మాట సేమ్ టు సేమ్ ఆంటీ చెప్పారుగా. అయ్యో మళ్ళీ అయ్యో మళ్ళీ అయ్యో మల్లీశ్వరి, నువ్వు చేస్తున్న త్యాగం చూస్తుంటే నా గుండె తరించిపోతుంది. అవును మళ్ళీ, నీలాంటి కసక్కు కసక్క అంటే నా ఉద్దేశం కత్తి లాంటి సాంప్రదాయమైన అమ్మాయి మా మరదలు కావటం నిజంగా మా అదృష్టం అన్నా. నా అదృష్టం కూడా మల్లీశ్వరి. ఏదో ట్రయల్స్ మొదలెట్టారు. అమ్మో దొరికామంటే అంతే. సరే 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 మీరు వెళ్ళండి రా. పదమ్మా మళ్ళీ. ఏ లత, వేడి వేడిగా ఓ కప్పు కాఫీ ఇవ్వవే. ఎందుకు? ఆ మల్లీశ్వరతో చేయించుకొని తాగి చావండి. నేనా? ఏ అనసూయమ్మ గారు అన్ని రకాల వంటలు నేర్పించారు అన్నావుగా? నేర్పించారు. మరి కాఫీ అంటే నేనా అంటావే? పెడదు కాని పాద. ఈ రోజు నువ్వు చేసిన కాఫీ అందరం కలిసి తాగుతాం. పాద పద. వామ్మో, ఉన్న చోట ఉండకుండా నోటుకొచ్చినట్టు వాగి అడ్డంగా ఇరుక్కుపోయాను. నాకు అసలు కాఫీ తాగడం తప్ప కాఫీ ఎలా పెడతారో తెలీదు. ఇప్పుడు గనక నేను కాఫీ సరిగ్గా పెట్టకపోతే నేను చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, నేను చెప్తాను నువ్వు చూసి ఫాలో చెయ్యి. అమ్మ చెప్తాందిగా, ఇంకా లేట్ ఎందుకు, కుమ్మేద్దాం. ఏంటి అటు ఇటు చూస్తున్నారు? కాఫీ పెట్టడం తెలీదా? ఏంటి తెలీదా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? అనసూయ అంటే ట్రైనింగ్ ఇక్కడ. నీకు తెలుసా, నేను కాఫీ పెడితే ఆ వాసనకి అందరి మూతులు జిరాఫీ మెడల్లా కప్పు దగ్గరికి వచ్చేస్తాయి. చా, అయితే అర్జెంట్ గా చూడాల్సిందే. ఏంటి కాఫీయా? కాదు, జిరాఫీ లాగా తాగే మూతులు. ఓకే, స్టార్ట్ చేయండి. అది అయ్యో అంత పెద్ద గిన్నె వద్దు, 10 లీటర్ల పాలు పడుతుంది. ఓకే, ముందు గిన్నె మీద స్టవ్ పెట్టాలి. గిన్నె మీద స్టవ్? గిన్నె మీద స్టవ్ కాదు తల్లి, స్టవ్ మీద గిన్నె. అంటే ఏంటి, గిన్నె మీద స్టవ్ అనగానే నమ్మేశావా మధు? అంటే ఇప్పుడు నాకు కాఫీ పెట్టడం రాదనుకున్నావు కదూ? అయినా ఏ బుర్ర తక్కువ వెధవైనా వెధవా? సారీ, ఇక్కడ మనం అందరం లేడీస్ కదూ. ఏ బుర్ర తక్కువ వెధవదైనా గిన్నె మీద స్టవ్ పెడుతుందా? నేను కాఫీ పెడుతూ కామెడీ చేద్దామని అలా అన్నానన్నమాట. మాకు కాఫీ చాలు, కామెడీ లాపి పంచుడు. ఏంటి మీ ఇద్దరు సైకిల్? ఏం లేదే, అంటే స్టవ్ వెలిగించే ముందు అగ్నిహోత్రుణ్ణి ఆహ్వానించడం అన్నమాట. అన్ని శాస్త్రోక్తంగా నేర్పించాను. ఓహో, అగ్నిహోత్రుణ్ణి ఆహ్వానించింది చాలు, స్టవ్ వెలిగించాలి. అలాగే. ఏంటి మాటి మాటికి వెనక్కి తిరగడం మానేసి వచ్చిన పని చూడండి. అలాగే. అబ్బా, అమ్మ ద్వారా అయినా తెలుసుకుని చేద్దాం అనుకుంటే ఈ మధు ఆ అవకాశం కూడా లేకుండా చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటి ఆలోచిస్తున్నారు? మొదలు పెట్టండి. పాలు 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 పొయ్యి. అంటే పాలు తేవాలన్నమాట. ఓకే, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానే.
అమ్మో అయ్యో 6 నెలలు రావాల్సిన పాలు 5 నిమిషాల్లో అయిపోతుంది. అయ్యో దీన్ని ఇప్పుడు ఎలా ఆపాలి? మళ్ళీ అన్ని పాలు ఎందుకమ్మా, కొంచెం తగ్గించు తల్లి. ఓకే, ఇవి చాలా మరీ ఎక్కువైపోతుందేమో. అవునా, అయితే పోసేస్తానులేండి. ఓకేనా? అయ్యో ఇది కాఫీ కాచే లోపు నా ఆస్తి మొత్తం హారతయ్యలే ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి స్వామి?